మొదటి శ్రమ. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. యెషయా 14:12-15 వచనములు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలనకు త్రోయబడితివే. అక్కడ ఉంది ఎవరో కాదు, సాతాను. అగాధము యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము అంటే నరకం, పరలోకమునకు మధ్యలో ఉన్నది. అగాధము నరకమునకు, పరలోకమునకు మధ్యలో ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటి పోచాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. పరలోకమునకు, నరకమునకు మధ్యలో అగాధమున్నది. ఆ అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యునిని, వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగ నుండి మిడతలు ఉన్నట్టుగా భూమి మీదకి వచ్చెను. భూమి మీద ఉన్న తేళ్లకు ఉన్నట్టు వంటి బలము వాటికి ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. కానీ ఆ మిడతలకు మనుష్యులను చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ, తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండే బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఆ దినముల్లో మనుష్యులు మరణమునకు వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలి అని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మిడతల యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే, యుద్ధమునకు సిద్ధపడిన గుర్రముల వలె, బంగారము వలె మరియు కిరీటము వాటికి ఉండెను. వాటి ముఖములు మనుష్యుల వంటివి. స్త్రీల తల వెంట్రుకల కంటే వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పళ్ళు సింహపు కోరలమై ఉన్నవి. ఇనుప కవచములు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు గుర్రముల వలె ఉన్నవి. తేల తోకల వంటి తోకలు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటిని తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉండెను. హెబ్రీలో అబొద్దో అని పేరు, గ్రీసు వాని పేరు అపోలోయోను, అనగా సాతాను, నాశనము చేయువాడు అనగా సాతాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో నాశనపుత్రుడు అంటే సాతాను వచ్చే వేళ ఆ యొక్క మిడతలకు దండుకు రాజు ఎవరంటే సాతాను. మీరందరూ ఆ యొక్క వీటి యొక్క శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు ఒకటే ఒక మార్గం ఉంది. దేవుని పక్షంలో నిలబడి దేవునితో కలిసి ఆయన యొక్క ముద్రను మన నొసటి మీద ముద్రించుకొని దేవుని కొరకు నిలబడుతూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన కోసమే నిలబడుతూ మన జీవితాన్ని సాగిస్తే ఇటువంటి శ్రమలు మనకి ధూళి వంటివి, దుమ్ము వంటివి ఎందుకు మన మీద పని చేయవు. కాబట్టి మనమందరము దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆమెన్.